దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో అంచనాలని తారుమారు చేస్తూ ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్లో చివరికి విజయం ముంబైనే వరించింది. అయితే మొదట టాస్ గెలిచిన ఢిల్లీ ముంబైకి బ్యాటింగ్ అప్పచెప్పింది. గత 5 మ్యాచ్లలో పేలవమైన ప్రదర్శన చేస్తూ ముంబై అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయింది. 5 మ్యాచ్లో 4 ఓడి 1 మాత్రమే గెలిచింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా ఢిల్లీ గెలుస్తాం అనుకున్నాను, కానీ అప్పటికప్పుడు అంచనాలు మారిపోయి విజయ దిశగా ముంబై దూసుకెళ్ళింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ అలాగే రికెల్టన్ ఉన్న కొద్దిసేపు దడదడలాడించాడు ఇద్దరు కలిసి. కానీ గత 5 మ్యాచ్లో రోహిత్ శర్మ తన ఫామ్కు తగ్గట్టుగా ఏ ఒక్క మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో అంచనాలన్నీ రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్లో అయినా రోహిత్ శర్మ ఖచ్చితంగా రాణించాలి, భారీ స్కోర్ చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇంకా ముంబై ఇండియన్స్ ఆడిన 5 మ్యాచ్లో 4 ఓడిపో 1 గెలిచింది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా ఢిల్లీయే గెలుస్తాను ఖచ్చితంగా అందరనుకున్నారు. కానీ ముంబై బ్యాటింగ్ వచ్చింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 12 బాల్లో 18 చేసి 2 4 1 సిక్సర్ తోటి పర్వాలేదు అనిపించిన తర్వాత ఓపెనర్గా వచ్చిన రికెల్టన్ 25 బంతులు 41 పరుగులు చేసి 5 4 2 సిక్సర్లు ఉన్నంతసేపు బౌలర్లను పరిగెత్తించాడు. ఫీల్డర్లు బౌండరీ లైన్ దగ్గర కాచుకునేలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చిన మొదటి బాల్నే సిక్సర్గా మలిచాడు. దిల్సుఖ్ షాట్ తెలుసు కదా, రావడంతో తన సిగ్నేచర్ షాట్తోనే ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 28 బాల్ వాడి 40 పరుగులు చేశాడు. అందులో 5 4 2 సిక్సర్లు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఎందుకంటే గత 4వ మ్యాచ్లో తిలక్ వర్మకు బ్యాటింగ్ పిచ్ సహకరించక లేదా బ్యాటు బంతికి తగలకపోవడంతో హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను రిటైర్డ్గా పంపించి షార్ట్నర్ దింపారు. అప్పటి నుంచి తిలక్ వర్మ మీద అభిమానులు జాలి చూపిస్తున్నారు, హార్దిక్ పాండ్యా పైన ఆగ్రహం చూపిస్తున్నారు. మరి ఈసారి ఎప్పుడైతే తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడో రావడంతోనే బౌండరీలతోటి సిక్సర్లతోటి మెరుపు వేగంగా ఆఫ్ సెంచరీ అందుకున్నాడు. 33 బాల్ ఆడి 59 చేసి 6 4 3 సిక్సర్లతోటి 178 స్ట్రైక్ రేట్ నమోదు చేసుకుని సంచలనానికి. ఎందుకంటే ఇక్కడ తిలక్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఓపెనర్ కన్నా కాదు, వన్డౌన్లో కాదు, మ్యాచ్ని గెలిపించడానికి ఏ స్థానంలో రావడానికి నేను సిద్ధమే. నేను ఆడిన మ్యాచ్లలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్కు టైటిల్ రాలేదు. ముంబై ఇండియన్స్ టైటిల్ అందియాలని కసితో ఆడుతున్నానని నేను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తిలక్ వర్మ చెప్పారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్ ఆడదామని ధాటిగా ఆడారు, కానీ 4 బాల్లోనే అవుట్ అయ్యి వెనక్కి తిరిగాడు. ఆ తర్వాత నమందీర్, ఈ కొత్త కుర్రాడు గురించి పరిచయం అక్కర్లేదు ఎవరికి, కానీ పేరు మాత్రం అంతమందికి తెలియదు, అంతమంది గుర్తుపెట్టుకోలేని పేరు ఇది. ఆడిన 17 బంతుల్లో 38 పరుగులు వేసి 3 4 2 సిక్సర్లు. మొదట కొంచెం నిమ్మలంగా ఆడి భారీ షాట్లు ఆడలేకపోయినా దొరికిన బాల్లని బౌండరీ లైన్ తరలిస్తూ బౌలర్లను కూడా లెక్క చేయకుండా ఆచితూడుతూ నిమ్మలంగా ఇన్నింగ్స్ని ముందు నడిపే ప్రయత్నం చేశారు నమందీర్. ఇక్కడ మొత్తంగా అయితే ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అయితే ఇక్కడ ఎక్స్ట్రాలు 6 రాగా అందులో వైడ్ 5 ఇంకా లెగ్ బైస్ 1, మొత్తంగా 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మొదటి వికెట్ 47కు రోహిత్ శర్మ అవుట్ అవగా, 2వ వికెట్ రికెల్టన్ 75, 3వ వికెట్ 135కు సూర్యకుమార్ యాదవ్, అలాగే 4వ వికెట్ 138కి హార్దిక్ పాండ్యా, తర్వాత 5వ వికెట్ తిలక్ వర్మ 200కు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ రావడంతోనే విధ్వంసం. ఆకాశమద్దుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. మొదట ఓపెనర్కి వచ్చిన మెగ్రూక్, అభిషేక్ పోరల్. మెగ్రూక్ ఈసారి ఖచ్చితంగా బౌలర్లను భయపెట్టేసి అనుకున్నారు, కానీ 1 బాల్లోనే వెన్ను తిరిగిపోయాడు. తర్వాత అభిషేక్ పోరల్కు జత కట్టిన కరుణ్ నాయర్. ఈ కరుణ్ నాయర్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. జెర్సీ మూవీలో హీరో నాని స్టోరీ ఉంది కదా, సేమ్ కరుణ్ నాయర్ స్టోరీ కూడా అలాంటిది. టెస్టులలో 3 సెంచరీ చేసి ఇండియాలో అవకాశం లేక దేశవాళీ టోర్నీలు ఆడుకుంటున్నారు. కారణం ఎందుకంటే వయసు పైబడ్డంతో ఫ్రాంచైజీలు అంతగనగా సెలెక్టర్లు అంతగనగా ఇతని వైపు మొగ్గు చూపించలేకపోయాయి. ఎప్పుడైతే కరుణ్ నాయర్కి అవకాశం ఇవ్వాలని కరుణ్ నాయర్ లాస్ట్ ఐపీఎల్ 2022లో ఆడాడు. అప్పటి నుంచి ఐపీఎల్లో అవకాశాలు, ఎందుకంటే వయసు మీద పడిపోయింది. ఎందుకంటే ఒక ప్లేయరు, సాధారణ ప్లేయరు రిటైర్మెంట్ వచ్చే స్థాయికి అతని వయసు దాటిపోయింది. అప్పుడు కరుణ్ నాయర్ ట్విట్టర్ వేదికగా ఒక రిక్వెస్ట్ పెట్టాడు, BCCI ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ అని రిక్వెస్ట్ కొనడంతో ఈసారి ఐపీఎల్ వేలంలో ఇతను ఢిల్లీ దక్కించుకుంది. అయితే ఫస్ట్ టైం ఐపీఎల్లో ఈ సీజన్లో అతను ఆడే ఫస్ట్ మ్యాచ్ ఇది. రావడంతో ఎలా కొట్టాడంటే అసలు 205 ముంబై కొట్టింది పక్కన పెడితే కరుణ్ నాయర్ మాత్రం ఇన్నింగ్స్ ఒక సంచలనం అని చెప్పాలి. మ్యాచ్లో ఈ ఇన్నింగ్స్లలో తన జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. అలాగే అన్ని ఫ్రాంచైజీలని గుర్తు పెట్టుకునే ఇన్నింగ్స్ కరుణ్ నాయర్ ఈసారి తన మెరుగైన ప్రదర్శనతోటి బౌలర్లని భయపెట్టాడు.
ప్రపంచ స్థాయి బౌలర్లైన బూమ్రాని కూడా గజగజలాడించాడు కరుణ్ నాయర్. బూమ్రా బౌలింగ్లో 4 కొట్టాలంటే బ్యాటర్లు ఆలోచిస్తారు. అలాంటిది బూమ్రా ఓవర్ని ఒకే ఓవర్లో 2 సిక్సర్లు 4 కొట్టి బూమ్రాని కూడా లెక్క చేయకుండా బ్యాటింగ్ చేశాడంటే అతని విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో మీరే అర్థం చేసుకోండి. అయితే కరుణ్ నాయర్ 40 బాల్ ఆడి 89 పరుగులు చేసి అందులో 12 4లు 5 సిక్సర్లు. ఇప్పటిదాకా ఒకే ఇన్నింగ్స్లో 12 అత్యధికంగా ఒకే ఇన్నింగ్స్లో 12 4లు కొట్టిన ఈ ఐపీఎల్లోన కరుణ్ నాయర్ ఫస్ట్ అనమాట. ఎందుకంటే దాదాపుగా 2-3 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో అవకాశం వచ్చింది. ఎవరైనా అవకాశం వస్తే 20-30 కొడతారు, కానీ కరుణ్ నాయర్ ఉన్నంతసేపు ఢిల్లీ విజయం కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అనుకోని దిశగా తర్వాత ఎప్పుడైతే కరుణ్ నాయర్ అవుట్ అయిపోయారో తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 13 బంతుల్లో 15, తర్వాత అక్షర్ పటేల్ 6 బాల్ 9, క్రిస్టన్ సర్బ్స్ 4 బాల్ 1, తర్వాత శర్మ 14 బాల్ 10, ఇలా వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అంటే ఢిల్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ వికెట్ 0కి పడిపోయింది మెగ్రూక్. తర్వాత సెకండ్ వికెట్ 119 దగ్గర అభిషేక్ పోరెల్. వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చిన కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ ఢిల్లీకి మంచి శుభారంభాన్ని ఇచ్చారు, గట్టి ఆరంభాన్ని ఇచ్చారు. బౌలర్లు ఎవరైనా సరే దంచడమే మొదలుపెట్టారు. రెండో వికెట్ 119 పడిపోతే మూడో వికెట్ 135కి కరుణ్ నాయర్ రూపంలో, తర్వాత 144కు అక్షర్ పటేల్, 145కు క్రిస్టన్ సర్బ్స్, 160కు కేఎల్ రాహుల్, 180కు విప్రో నిగమ్, 192కు శర్మ, అలాగే 193కు కుల్దీప్ యాదవ్, 193కు మళ్ళా మోహిత్ శర్మ. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ చెప్పారు. కానీ ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 10 ఓవర్ల దాకా ఒకటే వికెట్, భారీ స్కోరు, ఇంకా విజయం అంతా ఢిల్లీదే అనుకున్నారు. ఇక్కడ ఐపీఎల్లో కొత్తగా రూల్ ఏంటంటే 11 ఓవర్లు దాటిన తర్వాత నైట్ మ్యాచ్లో బౌలర్లు అంటే ఫీల్డింగ్ చేస్తున్న జట్టు బాల్ని మార్చుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. రోహిత్ శర్మ స్టాండింగ్లో ఉండి ఇంపాక్ట్ ప్లేయర్గా వేరే ప్లేయర్ని పంపి స్టాండింగ్లో ఉండి ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఆ చిన్న సలహానే ఢిల్లీ కొంపముంచింది. ఇది అందరికీ తెలియదు. ప్లేయర్లు కూడా 11వ ఓవర్ తర్వాత నైట్ అంటే సెకండ్ ఇన్నింగ్ ఆడే ప్లేయర్లు ఖచ్చితంగా బాల్ని మార్చుకో, ఎందుకంటే మంచు కురుస్తుంది గట్టిగా, అంటే బాల్ మెత్తబడిపోయే అవకాశాలు ఉన్నందున బాల్ని మార్చుకోవచ్చు. అది కూడా పాత బంతిని వాడుకోవాలి. ఇది కొత్తగా ఐపీఎల్లో పెట్టిన కండిషన్ అనమాట. ఈ చాలామంది ప్లేయర్లు అయితే రోహిత్ శర్మ దీనికి పసిగట్టి 11వ ఓవర్ తర్వాత బాల్ని మార్పించారు. బాల్ని మార్పించిన వెంటనే కరుణ్ శర్మతో బౌలింగ్ వేయించాడని చెప్పాడు. బౌలింగ్ వేయించిన నెక్స్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోయింది. అక్కడి నుంచి సాగింది ఇంకా ఢిల్లీ పతనం. ఇక వరుసగా వికెట్ల పతనం కొనసాగుతూ ఢిల్లీ ఎప్పుడైతే కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యారో, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ ఆడినంత వరకు ముంబైకి విజయం కష్టమే అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు అవుట్ అవడంతో ఢిల్లీ కష్టాల్లో పడ్డది. పీకల లోతులో కష్టాలు మునిగిపోయింది. కేఎల్ రాహుల్ ఆదుకుందామన్న ఇన్నింగ్ ఆడాలి, కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తర్వాత బూమ్రా వరుసగా చెలరేగడంతో ఢిల్లీ బ్యాటర్లు వరుసగా వచ్చినందుకే పెవిలియన్లే చేరుతున్నారు. ఎట్టకేలకు ఢిల్లీ అయితే 19 ఓవర్లలో ఆల్అవుట్ అయి 193 పరుగులే చేసింది. ఇక్కడ కరుణ్ నాయర్ గురించి మాట్లాడుకోవాలి, అలాగే తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఐపీఎల్ మాజీ కెప్టెన్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. చిన్న సలహా, స్టాండ్లో ఉండి చిన్న సలహా ఇస్తే బాల్ మార్చిన అనంతరం కరుణ్ నాయర్ వెనకెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన పెవిలియన్ చేరిపోయారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య ఢిల్లీ అడుగు పెట్టడంతో అసలు అంచనాలు లేకుండా మ్యాచ్ మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఢిల్లీని చివరికి ఓటమి చెవి చేసేలా ముంబై ఇండియన్స్ బౌలర్లు ఢిల్లీని ఒడిసిపట్టారు, పసిగట్టారని చెప్పవచ్చు. గత మాజీ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిన్న సలహాతోటి ఢిల్లీని మట్టి కరిపించి ఎట్టకేలకు ముంబై తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.